ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. అందువల్లే సాయినామం తాను చేయడం వల్లే తనలోని దుష్కర్మ నశించింది. అది సాయిబాబా వారి చేయించి ఉంటారు. సాయి మందిరంలో అడుగుపెట్టింది. అప్పుడు బాహ్య మందిరంలో అని అనుకునేది ఆమె. ఆ రోజు వెంకన్న తాత పుస్తకం ఎవరో ఇచ్చారు. అది బాబాగారి ఆజ్ఞ మాత్రమే. ఆమెకు ఆ అపురూప గ్రంథాన్ని చదివి పూర్తి చేసి పడుకుంది. రాత్రి 12 గంటలకు తలుపు చిన్నగా బాబా తలుపు తీసి బయట నుండి వస్తున్నారు. మాట్లాడకు, చూడు నీ పక్కన ఎవరు ఉన్నారో అన్నారు. బాబా చిన్నగా వెంకన్న స్వామి నా పక్కనే నిద్రపోతున్నారు. మళ్ళీ బాబా ఇలా అన్నారు, వారు నీ దగ్గరున్నారని నేను సినిమాకు వెళ్ళాను అన్నారు అని వారి పక్క నుండి వెళ్ళి మంచంపై పడుకున్నారు. అప్పుడు వారిపై దృష్టి సారించింది. వెంకన్న స్వామి నిద్రపోతున్నారు. తాను ఆశ్చర్యపోయింది. వెంకన్న స్వామి వారి చరిత్ర చదివితే వారు రావటం నిజంగా సాయి ఏర్పాటు చేశాడు. లేకపోతే స్వామి తన పక్కనే పడుకొని ఉన్నారు. బాబా ఏమిటి సినిమాకు వెళ్ళటం అర్థం కాలేదు. ఆ రోజుల్లో ఎవరి చరిత్ర చదివితే వారే దర్శనం ఖచ్చితంగా జరిగేది. దాని వెనుక ఏదో కారణం ఉంది. అది తెరువెనుక ఉండి నడిపిస్తున్నవారు సాయినాథుడు. ఒక గుడి నిర్మాణం కార్యక్రమంలో ఇంతమంది మహాపురుషులు దర్శన భాగ్యం కలగటం నిజంగా అదృష్టంగా భావించవచ్చు. కానీ తాను ఏమి చేయటం లేదు అనుకునేది. రోడ్డు మీద నడుస్తుంది. ఎదురుగా వచ్చే వాహనాలను గమనించటం లేదు. బాబా అప్పుడు 12 గంటలకు బాబా మధ్యాహ్న హారతి జరుగుతుంది. అయ్యో, గుడికి వెళ్ళలేకపోయింది. బాధపడుతూ నడుస్తుంది. ఎందుకో పైకి చూసింది. ఎదురుగా ఒక బోర్డు కనిపించింది. దానిపై దీపం వెలుగుతుంది. దానిలో 5 ఒత్తులతో దీపం వెలుగు ఆమెను ఆకర్షించింది. అక్కడే పక్కగా నిలబడి హారతి పాడుకుంది. మళ్ళీ చూస్తే హారతి కోసం పెట్టే దీపంలాగా ఉన్నది. ఆ వెలుగుని కనిపెట్టుకుంటూ హారతి పూర్తి చేస్తుంది. ఆశ్చర్యము అనే మాట కొత్తదేమో కాదు. నా గురుదేవులు సమక్షంలో అంతలో సరాగాలు వినబడుతున్నాయి. ఆ పరమాత్మ సాక్షాత్కారం కోసము అన్వేషణలో నీకు ఇలాంటివి కనిపిస్తాయి. అవి సామాన్యములే. ఎందుకంటే ప్రకృతిలో నిండి ఉండిన భగవంతుడు, ఆయన అనుచరులు నువ్వు స్మరణ చేసిన వెంటనే స్పందించటం వాస్తవానికి ఆశ్చర్యం కాదు. పరమాత్మతో కలిసే బ్రతుకు సాగిస్తున్నావు. అయినా పరమాత్మ ఉనికి తెలుసుకోలేకపోతున్నావు. వారు అన్ని రూపాల్లో ఉంటారు. నువ్వే ఏ రూపంతో ఉన్న చరిత్ర చదివినా వారు నీకు కనిపించటం నీవు రూపాల్లో ఉన్న వారితో కలిసి ఉంటున్నావు. వారు ఎలా కోరుకుంటే అలానే కనిపిస్తారు. అన్ని వస్తువులు పరమాత్మలో దాగి ఉన్నాయి. నీకు కావలసినప్పుడు తీసుకుంటున్నావు. వాటిని వాడి మళ్ళీ పరమాత్మలోకి విసురుతున్నావు. అలా వాడి విసిరిన వస్తువులన్నీ వారి దగ్గరే ఉన్నది. అవి మంచివి అయినా చెడ్డవి అయినా అర్థం అయిందా? వస్తువు అంటే నువ్వు ఆచరించే మంచి చెడులు రెండు గుట్టలుగా పడి ఉన్నాయి. ఆ గుట్టల ఖాతాల్లో నువ్వు ఇరుక్కొని ఉన్నావు. వాటి వలనే నీకు జనన మరణములు జన్మజన్మలు. అందుకే ఇదే మంచి సమయం. వారికి నీ చేతిని అందేలా నీ చేతిని వారికి చేతిలో ఇవ్వు. వారు పూర్ణ సచ్చిదానంద స్వరూపులు. దయ, ప్రేమ వారి సుగుణాలు. పిల్లలు అందరూ వారి సుగుణాల రాశుల్లో మునిగిపోవాలని కోరుకుంటారు. లోకములో నిజం చెప్పాలంటే అందరూ మాయా అనే మోహంలో చిక్కి వారిని విస్మరిస్తున్నారు. వారికి మనము చేరవలో ఉండాలంటే ధ్యాసను వారిపై నిలపాలి. ఒక వ్యక్తి
ఒక మనస్సు. వారి తత్వము తెలుసుకోవాలంటే వారితోనే ఉండాలి కదా. అలాగే ఎక్కడో ఉన్నాడు అనుకున్న భగవంతుని తత్వము తెలుసుకోవాలంటే ఎంత కష్టం. అందుకే ముందు అందరిలో వారిని చూడాలి. అన్ని జీవుల్లో, అన్ని పశుపక్షి జంతువుల జీవాలలో వారిని ఆహ్వానించాలి. కొందరు సాధకులు ఒక్కొక్క ప్రకృతిలో ఉండే దానిపై దృష్టి నిలిపి వారి దానిపైనే ధ్యానము చేస్తారు. ఉదాహరణకి అగ్నితత్వంతో ఎప్పుడు ప్రజ్వరిల్లే అగ్నిహోత్రమందు కూర్చొని తదేక దృష్టితో తపోధ్యానము చేస్తారు. జలములో మునిగి ధ్యాన నిమగ్నులు అవుతారు. అలా ఎవరి గురువు ఎలా నిర్ణయిస్తే అలాగే చేస్తారు. గురు పరంపర కూడా జన్మ పరంపరలో వస్తుంది. అలా ఆ గురువు ఆచరించిన పద్ధతిలోనే వారు ముక్తిని పొందుతారు. అలాగే ఎవరికి నిర్ణయించిన పద్ధతి ప్రకారం వారు సాధన చేయాలి. నీకు ఒక మాస్టారు కొంత వ్రాసే పని ఇచ్చి వ్రాయమని ఇంటి దగ్గర వ్రాసి తీసుకొని వచ్చి చూపించమంటారు. నువ్వేమి వ్రాసి దాన్ని ఆపివేసి నిద్ర వచ్చి వ్రాసిన పేజీని మడిచి నిద్రపోతావు. మళ్ళీ తెల్లవారి లేచి దాన్ని పూర్తిగా వ్రాయవలసిందే, మాస్టారుకు చూపించవలసిందే కదా. అలాగే మనము మన కర్మ ప్రకారం చేయవలసిన పని పూర్తి చేయకుండానే జన్మ పూర్తి అయితే మలిచి ఉన్న పేజీ దగ్గర నుండి మళ్ళీ మన చరిత్ర మళ్ళీ అనుభవించవలసిందే. అలాగే ఆ జన్మలో పూర్తి చెయ్యని నీ కర్మ ఈ జన్మలో నీ గురుదేవులు నిర్ణయించే ఆలయములో నీవు సేవకురాలుగా ఉండటము అనేది నీ పుణ్యకర్మగానే భావించాలి. అందుకే ఆ పుణ్యకర్మను చాలా బాధ్యతగా పూర్తి చేయాలి. భక్తి అనే బాధ్యత నీకు ఉంటే నీ గురుదేవులే నీ కర్మను స్వయంగా వారి కర్మలతో పూర్తి చేయిస్తారు. ఎందుకంటే ప్రతి విషయానికి ఒక పద్ధతి ఉంటుంది. ఈ గుడి విషయంలో కూడా ఒక పద్ధతి ఉంది. అది 2. భిక్ష అపురూపమైన ప్రక్రియ. భిక్ష అనే ప్రక్రియ ద్వారా సాధకులు త్వరగా గురుకృప పొందవచ్చును. నీవు గతములో చేసిన చెడు కర్మ భిక్ష రూపంలో గడప గడప తొక్కి భిక్ష అడిగినప్పుడు, ప్రతి ఇంటికి గురుభిక్ష పాత్ర వెళ్ళినప్పుడు ఎంత అపురూపము ఆ సన్నివేశము. ఆ భిక్ష పాత్రను పట్టుకొని భవతి భిక్షాందేహి అని అడగటం వల్ల నీవు అక్కడే దేహి అయిపోయావు. అంటే పూర్తి శరణాగతి అయినట్లే. ఎంతోమంది యోగులు, సాధులు, సంతులతో కరస్పరంతో ఆ భిక్షపాత్ర పునీతమైనది. అలా నీ కర్మ కొద్ది కొద్దిగా తగ్గి నీ గురువు పాదాల దగ్గర చోటు దొరుకుతుంది. ఈ భిక్ష ఎందుకు చేస్తున్నారో తెలుసా? చాలా నాళ్ల క్రితం ఈ జన్మలో బాబా పరిచయం అయ్యి రోజు నీ గురువు నీ దగ్గర వచ్చిన రోజు నీకు గుర్తుందా? ఆ రోజు సాయిబాబా ఆలయం కోసం చందాల కోసం వస్తే నువ్వు తిట్టి పంపావు. మరి ఎవరిని భిక్ష వేయకుండా చేశావు? అలా నిన్ను పరీక్షించడానికి వచ్చిన వారు సాయి బంధువులే. ఆ రోజు నువ్వు వారిని అవమానించినందుకు ఫలితము ఈరోజు నువ్వు ఇలా భిక్షాటనతో మాత్రమే ఆలయ నిర్మాణ స్థాపన జరగాలి. నీకు నీ గురువు 2 ఎందుకు అడగమన్నారో తెలుసా? 2 రూపాయలంటే శ్రద్ధ, సబూరి. శ్రద్ధ అంటే దేవుని కార్యము కోసము శ్రద్ధగా పనిచేయటం. అయితే ఆ కార్యనిర్వహణలో మనసు పూర్తిగా ఏకాగ్రమై నిశ్చలమై ఎలాంటి అలలు లేకుండా స్వచ్ఛమై పరిపూర్ణమై స్థిమితమై దేహముపై స్పృహ లేకుండా మనసులో ఒకటై వాంఛ అంటే కోరిక కూడా లేకుండా సద్గురువు రూపాన్ని హృదయ ఫలకంపై నిలపాలి. భిక్షాటనలో ఎన్నో అనుభవాలు, అనుభూతులు, మహాపురుషుల దీవెనల వల్ల నీవు అనుకోకుండా నీ గురువు యొక్క గొప్పతనం తెలుస్తుంది. అది అనుభవించిన వారికే తెలుస్తుంది. ఎవరికి ఎరుకపరచలేము.
అలాగే నీకు కొద్ది కొద్దిగా నీ గురువు పాదాలను శ్రద్ధతో చూడటం జరుగుతుంది. అలా చూస్తూ ఏ రోజు వారి కృపతో వారి పాదాల విశిష్ట రూపము నీ మనసు గోచరిస్తుంది. 2. సహనం పైన చెప్పినవన్నీ సమానముగా చేస్తేనే గురుపాదాలు దొరుకుతాయి. దొరికిన తరువాత సహనంతో ఎదురు చూడాలి. గురుపాద స్పర్శ నిన్ను తగిలి నీ హృదయంలో అష్టపదులు పలికే స్వరాలు, నాదము వినటానికి సమయము అది వారే నిర్ణయిస్తారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం నీకు గురుపాదాల దగ్గర చోటు సంపాదించుకోవచ్చు. అప్పుడు శరణాగతి అయినట్టే. అలా ఎన్నో గడపలు తొక్కినప్పుడు ఆ ఇంటి వారి ముందు భిక్షపాత్ర రావటం అంటే సాక్షాత్తు ఆ గురువు రూపం వచ్చినట్టే. ఎందుకంటే ఆ భిక్ష తీసుకునేది గురువు ఆలయ నిర్మాణం కోసము. స్వయంగా ఆ గురువే ఆలయం నిర్మించుకుంటున్నారు కాబట్టి, అంటే అది లోక కళ్యాణం కోసం. అందుకే పూర్ణమైన భక్తితో ఆ భిక్షాటన కార్యక్రమం చేపట్టాలి. ఎందరో యోగులు కరస్పర్శతో పునీతమైన ఆ భిక్షపాత్ర వారి ఇంటి ముందుకు రావటం అంటే వారికి కూడా ఆ పుణ్యఫలం ఆశీర్వాద రూపంలో వచ్చే తీరుతుంది. అది నిజం. అలాంటి అపురూపమైన భిక్షపాత్ర నీ చేతికి ఇచ్చారు అంటే కేవలం నీవు పట్టుకున్న నీ గురువు కృప మాత్రమే. దాన్ని సద్వినియోగం చేసుకో. ఒక సామెత ఉంది, పంట చేను పాడు కాకుండా ఎవరికి అప్పచెప్పవద్దు అని. అలాగే అప్పచెబితే అవి పాడైపోతాయి. అలాగే నీ గురుదేవులు నీకు ఇచ్చిన నాగసాయి క్షేత్రం అనే అపూర్వ మణిద్వీపమును నిర్మించేటప్పుడు నిమిత్త మాత్రముగా నువ్వు కర్తవుగా ఉండాలి. పనివారే చేస్తారు, కానీ ఫలం నీకు దక్కుతుంది, నీకు ఇస్తారు దయతో. అందుకే వారు సద్గురు. అలాగే నువ్వు ఆ కార్యాన్ని భక్తితో నియమనిష్టలతో పూర్తి చేయి. ఎప్పుడు కష్టం వచ్చినది అని బాధపడవద్దు. అది కూడా నీ గురువే ఇచ్చారు. ఎప్పుడు కళ్ళల్లో నీరు కారవద్దు. నీకు మంచిది కాదు. గురువు నిన్ను ఏమి చేయమని అడగలేదు, నువ్వే చేస్తావని అని వారికి తెలుసు. నీకు అంత సామర్థ్యం లేదని. కానీ ఆ పనిని వారే నిర్వహిస్తారు. నీ ముచ్చట తీరాలని వారి కనికరముతో నిన్ను ఆ క్షేత్రంలో ఉంచారు.